యేసుక్రీస్తు నామమున మరొకసారి వాక్యం వినుచున్న వారందరినీ ఆహ్వానిస్తున్నాను. తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. యెహోవా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యముకై మీకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, సిలువ చెంతకు నడిపించండి. సిలువను చూసి మేము ఎల్లప్పుడూ ధ్యానించి నీ యొక్క ప్రేమను మేము గుర్తెరుగులాగు చేయమని, మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యములో మాకు స్థలమును అనుగ్రహించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కలవరి కొండ అనే శీర్షికలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. కలవరి కొండలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలను, అద్భుతాలను మనం చూసి ధ్యానించి నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి వాక్యంలో కూడాను దేవుడు మనలను కలవరి కొండకు దగ్గరగా నడిపిస్తున్న విధానానికై నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దిన వాక్యము మనకి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనము ఈ విధముగా రాయబడి ఉన్నది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఇచ్చినటువంటి వాక్యమును దేవుడు దీవించునుగాక. చరిత్రలో ఆది నుంచి మనం బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే పరలోకం ఉన్నటువంటి పరిశుద్ధులు, దూతలు, ఆ సమూహం అంతా కూడాను ఈ యొక్క లోకములో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని వారు చూస్తూనే ఉన్నారు. అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు యొక్క భూమిలో జరిగి ఉన్నవి. మానవుడు పాపము చేయటము, తర్వాత మానవుడు హత్య చేయటము, నరహత్య చేయటము, అనేకమైనటువంటి విషయాలు ఈ యొక్క భూమి మీద జరుగుట పరలోకం ఉన్నటువంటి పరిశుద్ధ బృందము చూస్తూనే ఉండి ఉన్నది. కానీ ఈ సమయంలో జరుగుతున్నటువంటి విషయము పరలోక బృందము చూసి చాలా ఆశ్చర్యపడి ఉన్నారు. అదేమిటంటే, పరలోకం నుంచి పంపబడిన ఒక వ్యక్తిని, పరలోకం నుంచి పంపబడినటువంటి దైవ కుమారుణ్ణి ఈ మానవులు, పాపులు, దుర్మార్గులు ఆయన పట్టుకొని ఆయన్ని చంపేశారు. చంపటమే కాకుండా బాధ పెడుతూ ఆయన్ని చంపివేసి ఉన్నారు. అదే కాకుండా ఒక తొలిసిన రాతి సమాధిలో అతను పెట్టి బయటికి రాకుండా రాయిని దాని మీద దొల్లించినట్టుగా కూడాను పరలోకనటు బృందము పైనుంచి చూస్తూనే ఉండి ఉన్నదనే విషయాన్ని ఈ సమయం ముందు నేను మీకు జ్ఞాపకం తీసుకుని వస్తున్నాను. పరలోకములో ఎల్లప్పుడూ హోలీ హోలీ హోలీ, శుద్ధుడు శుద్ధుడు, శుద్ధి శుద్ధి అని వాక్యము వినబడుతున్నటువంటి ఈ వ్యక్తి, ఈ ప్రభువు యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అతను చేసినటువంటి విధానాన్ని బట్టి ఆ విధంగా పలకటం అనేటువంటి పరలోకంలో ఆగి ఉండొచ్చని నేను తలుస్తూ ఉన్నాను. ఇటువంటి పాట, ఇటువంటి ధ్వని ఏ విధంగా పాడుతూ ఉండగలదు? పరలోకం నుంచి పంపినటువంటి ఈ యొక్క పరిశుద్ధుణ్ణి హేళన చేసి, చంపి, సిలువ వేసి, పైగా రాతి సమాధిలో పెట్టి రాయిని బొర్లించి బయటికి రానియకుండా చేసిన పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు ఈ యొక్క లోకంలో, పరలోకంలో వారు చూస్తూ ఏ విధంగా ఉండగలరు? ఏ విధంగా స్తుతులు పాడగలరు? ఏ విధంగా స్తుతులు మహిమానికి చెల్లించగలరు అన్నటువంటి తలంపు మీ మధ్య పెడుతున్నాను ప్రియులారా. ఈ లోకంలో జరిగినటువంటి సంభవాలు మనం చూస్తున్నట్టయితే యేసు ప్రభు మరణించడం ద్వారా ఆయన జయము పొందినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పాపము నుంచి, తర్వాత మరణము నుంచి, తరువాత నరకము నుంచి, ఈ మూడింటి నుంచి కూడాను
మన ప్రభు మన కోసము జయం పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు మరణించినటువంటి సమయంలో కైఫా, అతను తన అనుచరులు వీరందరూ కూడాను యేసు ప్రభువుని ఏ విధంగా సిలువ వేస్తున్నారో అన్నటువంటిది మనకు వాక్యములో కనబడుతూ ఉండి ఉన్నది. క్రీస్తు ప్రభు సమాధి నుంచి బయటికి రానియకుండా చేయటానికి, తిరుగు లేగుస్తాడన్నట్టు భయం చేత, శిష్యులు ఆయన్ని దొంగిలించుకొని తీసుకెళ్ళిపోతాడన్న భయం చేత ఆయన ఆ విధంగా రాయిని దొర్లించి సిపాయిల్ని పెట్టి కాపీలు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు బయటికి రావటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. సాతానుడు కూడాను క్రీస్తు పునరుద్ధరణ అవటం అతనికి ఏమాత్రము ఇష్టం లేదు. అతను కూడాను చాలా జాగ్రత్తగా ఈ యొక్క సంభవం గురించి, సంఘటన గురించి ఎదురు చూస్తూ ఉండి ఉన్నాడు. ఇంకా ఏం జరుగుతున్నదంటే 3 దినములు కలిపినటువంటి 3 రాత్రులు భూమి చుట్టూ తాను తిరుగుతూనే ఉండి ఉన్నది. భూమి తిరగటం మాత్రం ఏమాత్రం ఆగిపోలేదు. పరిశుద్ధుడిని, పరలోకం నుంచి పంపబడినటువంటి వ్యక్తిని మనుషులు క్రూరంగా చంపి రాతి సమాధిలో పెట్టి దాన్ని సీలు వేసి కాపాడుతున్నట్లయితే భూమి ఆగకుండా తిరుగుతూనే ఉన్నది. దేవుడు 3 దినములు 3 రాత్రులు అతను ఆ యొక్క సమాధిలో పెట్టి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు కోరినట్లయితే పరలోకం నుంచి అనేక దూతలు వచ్చి ఆయన రక్షించగలరు. పరలోకం నుంచి దూతలు వచ్చి ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళిపోగలరు. ఆయనను యేసు ప్రభు మన కోసము ఆ యొక్క సమాధిలో 3 రాత్రులు 3 దినములు పెట్టబడి ఉన్నాడు. ఆ విధంగా ఉండి ఆ సమయం కోసం యేసు ప్రభు ఎదురు చూస్తూ ఆ గడియలు గడిపినట్టుగా మన వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. సెన్హెడ్రిన్ కూడాను యేసు ప్రభు ఆ యొక్క సేవలో ఉన్నప్పుడు పలికిన మాటలు జరగకుండా ఉంటే బాగుండు అనుకున్నారు. 3 దినాల్లో ఈ యొక్క దేవాలయం నేను కడతానని చెప్పినటువంటి మాటలు వారికి జ్ఞాపకం వస్తూ ఉండేవాడిని. అయితే ఈ సెన్హెడ్రిన్ కూడాను యేసు ప్రభు తిరిగి పునరుద్ధరణ కాకుండా ఉంటే బాగుండని కూడా వారు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. పిలాతును చూసినట్లయితే అతనికప్పుడే అతను చేసినట్టు దుర్మార్గ పనికి అతను అనుభవించడం ప్రారంభించి ఉన్నాడు. అతనే కాకుండా హేరోదు మహారాజు కూడా అతని పేరు చెడ్డ పేరుగా మారుతూ జరుగుతూ వస్తూ ఉన్నది. అనేకులు హేరోదు మహారాజు గురించి చెడ్డగా చెప్పుకోవటం ప్రారంభించి ఉన్నారు. పట్టణంలో చూసినట్లయితే వ్యాపారం యథావిధంగానే నడుస్తూ ఉండి ఉన్నది. మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. వ్యాపారము, బిజినెస్ బాగానే జరుగుతూ సమయం ఆ విధంగా గడుస్తూ వస్తూ ఉండి ఉన్నది. 3 దినములు 3 రాత్రులు. ఇటువంటి సమయంలో శిష్యులు కూడాను వారు వేరు వేరు స్థలాలకి వారు తప్పిపోయి దాక్కున్నట్టుగా కూడా మనకి వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉండి ఉన్నాము. కానీ ఈ 3 దినాలు 3 రాత్రులు కూడాను దేవుడు ఏర్పరచబడినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఈ 3 దినాలు 3 రాత్రులు గడిపినట్టుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభువు పెట్టినటువంటి సమాధి మనం చూసినట్లయితే దాని యొక్క ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు ఉండి ఉన్నదని చెప్పబడుతూ ఉన్నది. 7 అడుగుల 6 అంగుళాలు. ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి నేను ఆ సమాధి లోపలికి వెళ్ళి నేను చూచుటకు నాకు ఇచ్చినటువంటి తరువుకు ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. మేము అక్కడ నిలబడినప్పుడు ఆ ఎత్తు సరిపోయినంత ఎత్తుగానే ఉండి ఉన్నది. 7 అడుగుల 6 అంగుళాలు ఉండి ఉన్నది. దాని పొడవు 14 అడుగుల 6 అంగుళాలు ఉండి ఉన్నది. 14 అడుగుల 6 అంగుళాలు ఉండి ఉన్నది. వెడల్పు 11 అడుగుల 2 అంగుళాలు ఇవ్వబడి ఉండి ఉన్నది. ఇది సమాధి యొక్క వెడల్పు, ఎత్తు, లోతు చూపించినటువంటి
విధానము. ఈ సమాధిలో 3 భాగాలు ఉండి ఉన్నవి. 2 భాగాల మటుకు అంత నున్నగా లేదు, కానీ ఒక భాగం మటుకు నున్నగా ఉండి ఉన్నది. ఆ భాగంలో యేసు ప్రభువుని సమాధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. మిగతా 2 భాగాలు అంత నున్నగా లేనట్టుగా ఉండి ఉన్నవి. ఇదంతా చూస్తున్నట్లయితే ఈ 3 భాగాలు కూడాను ముగ్గురికి లేక ఆ కుటుంబానికి సమాధి వారు ముందుగానే రాతిలో తవ్వి ఏర్పరచుకున్నట్టుగా ఇక్కడ మనకి తెలియబరుస్తూ ఉండి ఉన్నది. ప్రియులారా, ఇదంతా కూడాను మనం చూస్తున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తరుణం కలిగి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తారో వాళ్ళు ఎంతో దేవుని ద్వారా దైవము లేక ఆశీర్వాదం పొందినట్టు వారుగా ఉండి ఉంటారని నేను తలస్తున్నాను. లోపల చూసినట్లయితే కాళ్ళ దగ్గర తల దగ్గర కూడాను మనుషులు అక్కడ కూర్చొని ఉండటానికి ఏర్పాటు చేసిన స్థలంగా ఉండి అక్కడ 2 దేవదూతలు కూర్చొని ఉండి కావలి కాస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరియా అక్కడ 2 దేవదూతలు కావలి ఉన్నట్టుగా కూడా చూసి ఉంటుందని నేను ఈ సమయం ముందు మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువుని బట్టలతో చుట్టి ఆ యొక్క సమాధి మీద పండబెట్టున్నారు. తలకి ముఖాన్ని కూడాను ఆ యొక్క బట్టను చుట్టి ఆయన ప్రత్యేకంగా అక్కడ సమాధిలో పెట్టి ఉంచినట్టుగా ఇక్కడ మనకి రాయబడి ఉన్నది. మరొకసారి యెషయా గ్రంథము 53:9 మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. ఆయన ఏర్పరచబడినటువంటి యొక్క సమాధి గురించి మనము కొంత సమయము మనం ధ్యానించుకుందాం. ఎటువంటి వారు ఆయన చంపటమే కాకుండా ఆయనకి సమాధి కూడా ఏర్పాటు చేసి ఉన్నారటండి. ఆ చేతులు యేసు ప్రభువుని హింసించి ఆయన్ని బాధ పెట్టి ఆయన దూషించటమే కాకుండా వారు యొక్క చేతుల ద్వారా ఆయన్ని ఏ విధంగా ఆయన్ని బాధ పెట్టారో శ్రమ పెట్టారో మనం ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దుర్మార్గపు చేతులు గెత్సమని తోటలో ఆయన పట్టుకొని ఆయన ఈడ్చుకొని తీసుకొని వెళ్ళాయి. చూడండి ఎటువంటి మనుషులు. దుర్మార్గముతో కూడినటువంటి చేతులు ఆయన కళ్ళకి బట్ట కప్పి ఆయన్ని దూషించడం ప్రారంభించారట. చేతులు చేస్తున్నటువంటి పని మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ విధంగా చేసి దుర్మార్గపు చేతులతో ఆయన ముఖం మీద గుద్దారటండి. చూడండి మన ప్రభువుని ఏ విధంగా బాధ పెట్టి ఉన్నారు. దుర్మార్గముతో కూడినటువంటి ఈ యొక్క చేతులు. ఇంకా ఆ చేతులతో ఆయన యొక్క ముఖం మీద ఆయన యొక్క బుగ్గల మీద కూడాను ఆయన్ని గుద్దినట్టుగా కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇంకా ఏం చేస్తున్నారంటే దుర్మార్గపు చేతులు ఎటువంటి అంటే ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ముళ్ళను తీసుకొని కిరీటముగా తయారు చేసి ఆయన నెత్తి మీద ఆ చేతులతో గుచ్చినటువంటి విధానం మనం చూడవచ్చండి. దుర్మార్గమైనటువంటి చేతులు. చూడండి ఎటువంటి పనికి ఆ యొక్క చేతులు ఆ దుర్మార్గులు పారుపడి ఉన్నారు. ఈ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఆ ముళ్ళతో బాగా తిప్పి ఆయన తల మీద శిరస్సు మీద గట్టిగా గుచ్చినట్టుగా మనం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. దుర్మార్గముతో కూడినటువంటి చేతులు. దుర్మార్గమైనటువంటి చేతులు ఇంకా ఎటువంటి దుర్మార్గ పనులకు వారు పాల్పడి ఉన్నో మనం చూద్దామండి. వారు కర్రలను తీసుకొని బెత్తము తీసుకొని ఆయన ఈపి మీద కూడాను కొరడాలు తీసుకొని ఆయన ఈపి మీద
ఆయన బాదినట్టుగా కనబడుతూ ఉన్నది. అదే చేతులతో ఆయన తల మీద కూడా కొట్టారటండి కొరడాలతో. దుర్మార్గపు చేతులు ఆయన చనిపోవాలని కూడా వారు ఆ యొక్క డిక్రీని రాశారటండి, ఆ చట్టాన్ని శాసించారటండి. దుర్మార్గపు చేతులు ఎటువంటి పనులకు పాల్పడిందో చూడండి. యేసు ప్రభువును, దేవుని కుమారుని ఏ విధంగా ఇటువంటి దుర్మార్గ పనులకి వారు పాటుపడి ఉన్నారో మనకి ఇక్కడి తేటతెల్లముగా తెలుస్తూ ఉండి ఉన్నది. ఇంకా ఏం చేసి ఉన్నారంటే ఈ దుర్మార్గపు చేతులతో యేసు ప్రభుని సిలువకి మేకులతో కొట్టి ఉన్నారు. సుత్తి తీసుకొని మేకులు తీసుకొని వారు కొట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దుర్మార్గమైనటువంటి చేతులు ఆ యొక్క బల్లెము తీసుకొని ఆయన పక్కలో పొడిచినట్టుగా మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇంతేకాదండి, దుర్మార్గమైనటువంటి చేతులు ఆయన గడ్డాన్ని పట్టుకొని ఆయన గడ్డాన్ని అటు ఇటు పీకి ఆయన హేళన చేసినట్టుగా కూడా ఇక్కడ కనపడుతూ ఉండి ఉన్నది. దుర్మార్గముతో కూడినటువంటి చేతులు, ఎటువంటి పాపముతో కూడినటువంటి పనికి ఆ చేతులు పాల్పడి ఉన్నాయో మీరు గమనించవలసిందిగా ఈ సమయమందు నేను మీకు మనం చేస్తున్నాను. దుర్మార్గమైనటువంటి చేతులు యేసు ప్రభు దప్పికొన్నాడని చెప్పినప్పుడు వారు చేతులతో వారు సిరకాను ఆయన నోట్లో పెట్టి ఉన్నారటండి. చేదుతో కూడినటువంటి పదార్థాన్ని ఆయన తాగటానికి ఇచ్చున్నారటండి. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. చివరి గడిలో కూడా చనిపోతున్నటువంటి సమయంలో కూడా నేను దప్పికొని ఉన్నాను అని ఆయన అడిగినప్పుడు దుర్మార్గముతో కూడినటువంటి చేతులు ఆయనకి చిరకాను వారు అందించినట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దుర్మార్గంతో కూడినటువంటి చేతులు ఎటువంటి పనులకు పాల్పడి ఉన్నారో ఇక్కడ చెప్పబడి ఉంది. ఇంకా చివరిగా చూసినట్లయితే దుర్మార్గముతో కూడినటువంటి చేతులు ఇంక ఏం చేస్తున్నారంటే చనిపోయిన తర్వాత కూడాను ఈ యొక్క దేహాన్ని తీసుకొని ఆ యొక్క దేహాన్ని వేరువేరుగా దూషించడానికి కూడా ప్రయత్నం చేశారని మనకి తెలియజేసుకుంటున్నాము. ఇంకా దుర్మార్గంగా చనిపోయినా కూడాను ఆ యొక్క దేహాన్ని పాడు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారటండి. మర్యాద చూపించకుండా అపకీర్తి తేవాలని కూడా చూసి ఉన్నారటండి. అంత ఘోరంగా మన ప్రభువు, మన రక్షకుడు నీ కోసము నా కోసము ఈ యొక్క శిలువ మ్రాను మీద మరణించినట్టుగా మనం చూస్తున్నాం. దుర్మార్గమైనటువంటి చేతులతో అనేకమైనటువంటి పనులు వారు చేసి ఉన్నారండి. దుర్మార్గమైనటువంటి చేతులతో యేసు ప్రభు యొక్క కాళ్ళ మీద వారు కొట్టారటండి. కాళ్ళను ఎర్రగొట్టాలని కూడా వారు చూస్తున్నారంట. ఆయన చనిపోయాడో లేదో తెలుసుకుంటానికి ఆయన కనుక చనిపోకపోయినట్లయితే ఆయన మోకాళ్ళను కూడా వంచి ఎరగదీసి చేయాలని చూశారటండి. ఎంతమంది ఇటువంటి దుర్మార్గ పనికి పాటుపడి ఉన్నారని చెప్పలేము. కొరడా తీసుకొని ఆయన ఈపి మీద అనేక సార్లు ముఖం మీద, తల మీద, ఆయన దేహం మీద కొట్టినట్టుగా మనకి గ్రంథంలో రాయబడి ఉన్నది. దుర్మార్గమైనటువంటి చేతులు దుర్మార్గ పనులే చేస్తున్నారు. మంచి క్రియలు ఏమాత్రము కూడాను జరిపించి ఉండలేదు. ప్రియులారా, ఒక గడి అంతయు కూడాను ఒక గంట సేపు మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నా కూడా తరగదు. దుర్మార్గముతో కూడినటువంటి చేతులు, దుర్మార్గంతో చేసినటువంటి పనులు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి చక్కగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథంలో ఎన్నో సంవత్సరాల ముందుగానే యెషయా ఈ ప్రవచనం ద్వారా ఆయన మనకి ఇటువంటి విషయాలు రాసి ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడండి? ఆయన మరణించినప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ఇంకా ఏమని చెప్పబడి ఉందంటే ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. దుర్మార్గముతో కూడినటువంటి చేతులు వారు ఎంతగా పాడుపడ్డారంటే ఆయన చంపడమే కాదండి, చంపిన తర్వాత ఆయన్ని అవమానంగా ఆయన్ని పాతిపెట్టని కూడా ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉండి ఉన్నది. దుర్మార్గముతో కూడినటువంటి చేతులు ఇంకేం చేస్తున్నారంటే మనం ముందుగా తెలుసుకున్న విధంగానే
పక్కలో బల్లెము పొడిసి ఏ రక్తమైతే మనను శుద్ధీకరించి మన పాపములు కడుగలని ఆయన రక్తముడి ఉన్నదో ఆ రక్తాన్ని పక్కలో పొడిసి ఆ రక్తము చిందించి కారుతున్నట్టుగా వారు చూస్తున్నారండి. ఎంత దుర్మార్గమో చూడండి. మనం రక్షించున్నటువంటి రక్తము వారు బల్లెముతో పొడిసి ఆ రక్తం బయటకు వచ్చేలాగా వారు చూశారటండి. దుర్మార్గం అన్నటువంటిది ఆ విధంగా ఇక్కడ కనపరుస్తూ ఉన్నది. యేసు ప్రభు ఎముకలను కూడా విరగొట్టడానికి వారు ప్రయత్నించారండి. కానీ దేవుడు ఆ పని జరగనీయకుండా అంతవరకే, అంతకంటే మీరు ముందుకు వెళ్ళటానికి వీలేదని దేవుడు అక్కడ వారిని ఆపేసినట్టుగా మనం చూస్తున్నాము. లేకపోయినట్లయితే యేసు ప్రభు కాళ్ళను కూడా విరగొట్టాలని ఈ దుర్మార్గపు చేతులు ప్రయత్నించి ఉన్నారు. అనేకమైనటువంటి చెడ్డ విషయాలకు, దుర్మార్గముతో కూడినటువంటి విషయాలకు అక్కడున్నటువంటి ప్రజలు ఆ యొక్క చేతులు పాల్పడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉండి ఉన్నాము. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుడు మనకి చేతులు ఇచ్చున్నాడు. ఈ చేతుల ద్వారా అటువంటి దుర్మార్గపు పనులకు మనం పాల్పడకుండా రోమా సైన్యులు ఏ విధంగా మనిషి కుమారుని మన ప్రభువుని బాధపెట్టి హింసపెట్టి ఉన్నారో అవన్నీ తలంచుకుంటూ మనం ఉన్నట్లయితే మన ప్రాణం ఎంతో బాధతో ఉండి ఉంటుంది. మనం అటువంటి ధ్యానములో ఉండి ఆయన పడినటువంటి బాధలను మనం స్మరిస్తూ మనం ముందుకు సాగిపోవచ్చిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయమందు దుర్మార్గపు చేతులు కాదు కానీ పరిశుద్ధమైనటువంటి పనులు చేయవలసినటువంటి చేతులు మరి యొక్క శీర్షికలో మనము చదువుకొని నేర్చుకుందాము. ఈ సమయమందు ఇచ్చినటువంటి వాక్యమునను దేవుడు దీవించునుగాక. దుర్మార్గపు చేతులు యేసు ప్రభుని ఏ విధంగా ఆయన సిలువ వేసినదో మనం ఈ సమయమందు మనం ధ్యానించున్నాము. ఇంత త్యాగం ఇచ్చినటువంటి ప్రభువుకి మనం దేవుని ప్రేమకు మనం వందనస్తుమై ఉండాలి. తల్ల వంచుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవ, నీ యొక్క ప్రేమకై వందనాలు. విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి సిలువ చెంతకు మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీలో ఎవరైనా వాక్యం వినిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కావాలని మీరు కోరుతున్నట్లయితే ఈ కింద రాయబడినట్టు చిరునామాని మీరు సంప్రదించవలసిందిగా నేను కోరుచున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక.